పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గోదావరిలో వరద నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువన ఏజెన్సీ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరికి ఉపనదులైన శబరి, సీలేరు నదుల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో ఆ నీరంతా శబరి, సీలేరు నదుల్లోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్దకు 1,49,000 క్యూసెక్కుల నీరొచ్చి చేరుతోంది. డెల్టా కాలువలకు సరఫరా చేయగా మిగిలిన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరిలో మళ్లీ జల కళ మొదలైంది. ఎగువన కాస్త వర్షాలు కురియడంతో గోదావరి ఉపనదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దాని ప్రభావం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి దగ్గర కనిపిస్తోంది మనకి. ఎగువన శబరి, సీలేరులో కొండవాగుల నుంచి పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడంతో కొండవాగులో నీరు వచ్చి చేరుతుంది. అదంతా కలిపి శబరి, సీలేరులో చేరడంతో ఇప్పుడు గోదావరిలో కాస్త వరద నీటి ప్రభావం కొద్దిగా స్వల్పంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో గేట్లన్నీ స్వల్పంగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,49,000 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరికి వచ్చి చేరుతుంది. డెల్టా కాలువలకు తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాలువలకు 11,800 క్యూసెక్కుల్ని విడుదల చేస్తున్నారు ఖరీఫ్ పంట కోసం. మిగిలినంతా దాదాపు 1,45,000 క్యూసెక్కుల నీటి వరకు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో ఇప్పుడు బ్యారేజ్ దగ్గర మనకి వరద నీటి ప్రభావం కాస్త స్వల్పంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలు ప్రభావం ఇంకా కాస్త పెరిగితే ఖచ్చితంగా వరద వచ్చే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే 10 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి బ్యారేజ్కి వచ్చినా సరే దిగువ ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం కనిపించే అవకాశం లేదు. 11.5 బ్యారేజ్ దగ్గర ఈ వరద నీటి మట్ట ప్రభావం వస్తే ఖచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే దాని ప్రభావం దిగువన ఉన్న లంక గ్రామాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలపై పడుతుంది. అదేవిధంగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటే దాదాపు 17 లక్షల క్యూసెక్కుల నీరు పైగా నీరు రావాల్సిన పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం అయితే జూలైలో ఇప్పుడు వస్తున్న నీరైతే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 1,00,000 క్యూసెక్కులు మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితి కాస్త పెరిగి వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జూలై నెలలో గోదావరికి వరద పోటు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.